मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। హే ఆగు, నా లంచ్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? హే నాకు ఆకలేస్తోంది. ఏ రూబీ ఆగు రూబీ, ఎందుకు నా బోని తీసుకెళ్తున్నావు? నాకు ఇచ్చే రూబీ. నిజమేంటంటే నువ్వు నిద్రపోవటం నాకు నచ్చలేదు. అవును, నువ్వెప్పుడు నిద్రపోతూనే ఉన్నావు. ఈరోజు క్లైమేట్ ఎంత బాగుందో చూడు, మాతో సరదాగా ఆడుకోవచ్చు కదా. ఆగు రూబీ, సరే మనం సరదాగా దాగుడు ముత్తలు ఆడుకుందామా? ఏంటది? రాక్షసుడు అయ్యుంటాడా? ఇనుప రాక్షసుడు. ఇది ధ్వంసం చేసే మెషిన్ కదా, పెద్ద పెద్ద వస్తువుల్ని ముక్కలు ముక్కలు చేసేస్తుంది. అలాగా? మరైతే దానికి మన ఇంట్లో ఏం పని? ఇక్కడికి ఎందుకు వచ్చింది? బాబ్లు, డికోస్టా బాస్ బ్రహ్మాండమైన చోటినే సెలెక్ట్ చేశారు కదూ. రిసార్ట్ ఇక్కడే రెడీ చేస్తారేమో. వావ్ 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 వావ్, అన్నిటినీ పగలగొట్టాయి. ముందు ఈ పైప్ నుంచి మొదలు పెట్టు. ఓకే, అలాగే కానిచ్చేద్దాం. బీచ్ కి మధ్యలో ఈ చెట్టు ఏమీ బాగోలేదు, దాన్ని కూడా నరికేసేయి. ఓకే, అన్ని చెట్లని నరికి పారేస్తాను. అక్కడ మట్టి దిబ్బ ఉంది, దాన్ని కూడా క్లియర్ చేయి. ఓకే, క్షణంలో చేసేస్తాను. ఈ డాగీకే ఉన్న పిచ్చా? మమ్మల్ని అంటారేంటి? మీరే మతిలేని మూర్ఖులు. ఇది మేము నివసించే ఇల్లు. మా ఇంటినే కూల్ చేద్దాం అనుకుంటున్నారా? మాకు కోపం వచ్చి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకునే లోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వీటిని గమనించావా? ఈ రాబిట్ ఎంతో అందంగా ఉంది కదూ. ముందు వీటిని ఇక్కడి నుంచి తరిమేయాలి. రాబిట్, ఇలా అటాక్ చేయడం ఏమీ బాగోలేదు. మనం పారిపోదాం. పని మొదలెట్టే ముందు ఈ ముగ్గురిని ఈ బీచ్ నుంచి తరిమేయాలి. ఇదిగో వీళ్ళిద్దరిని చూసావా? వీళ్ళని కూడా డికోస్టానే పంపించుంటాడు. పద, మనం వెళ్ళి వాళ్ళంతా చూద్దాం. అరే డాగీ డాగీ, ప్లీజ్ నన్ను వదిలే, నన్నేం చెయ్యొద్దు. నవ్వొస్తోంది, చాలు చాలు. ఆగండి. వెంటనే మీ ఆటలు కట్టి పెట్టండి. హే 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 ఆగండి.
మీ ఇద్దరు మా ఇల్లుని కూలగొట్టడానికే కదా వచ్చారు? మీరు డికోస్టా అసిస్టెంట్స్ అవునా? ఇల్లా అంతమా డికోస్టానా? మీరేదో తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నా కాళ్ళు అతుక్కుపోయాయి. మిమ్మల్ని చూసి నేను సిగ్గుపడుతున్నాను టకేలా పకేలా. అరే, ఇంత చిన్న జంతువుల చేతుల్లో మీరు ఓడిపోయారు. బాస్ ఏదో పర్వాలేదని వదిలేసాం, అందుకే ఇలా. మేమేదో వాళ్ళ ఇల్లు అంతం చేయడానికి వచ్చామని అనుకున్నారు, అందుకే ఇలా చేశారు. ఎంత చెప్పినా వింటం లేదు. మన ఇక్కడికి వచ్చింది పిక్నిక్ కోసమే కదా. మీరేనే చెప్పండి బాస్. బాస్ వాళ్ళు మనల్ని చూడగలుగుతున్నారంటే ఏదో సమస్యలో ఉన్నారని అర్థం. అరే రే, మనం మాట్లాడే భాష వీళ్ళకి బాగా అర్థమైపోతుంది. అసలు ఎవరు వీళ్ళు? వదలండి, మమ్మల్ని వదలండి. టెన్షన్ అవ్వకు మిత్రమా, టెన్షన్ అవ్వకు. మేము నీ శత్రువులం కావు, మీ స్నేహితులం. అదే కాదు, మమ్మల్ని డికోస్టా వికోస్టా ఎవరు పంపించలేదు. మేము వచ్చింది మీ ఇంటిని పాడు చేయడం కోసం కాదు మిత్రమా. మేము భూతాలం. ఈయనే మాకు బాసు, భూతాల బాస్. ఆ డికోస్టా ఎవరు? ఆ డికోస్టా మా ఇంటిని ధ్వంసం చేసి మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలని చూస్తున్నాడు. మా భూమిని అక్రమంగా ఆక్రమించి ఇక్కడ రిసార్ట్ కట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చోటు కనుక రిసార్ట్ గా మారిపోతే మేము ఇల్లు వాకిలి లేకుండా అయిపోతాం. దిగులు పడకండి, అంతా సర్దుకుంటుంది. టకేలా పకేలా, గెట్ రెడీ ఫర్ ప్రాజెక్ట్ డికోస్టా. yes బాస్. డికోస్టా రిసార్ట్ లో కేకలు పెట్టుతున్నది ఎవరు మ్యాన్? వాళ్ళకి బ్యాండ్ వాయించి వాళ్ళ లైఫ్ ఎండ్ చేయండి. ఓకే డికోస్టా బాస్. చూసారా, వాళ్ళు అన్ని ఏర్పాట్లతో ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? నేను చెప్తా నాకు. టకేలా పకేలా, ఈ రోజు వాళ్ళ సమస్యను వాళ్లే పరిష్కరించుకుంటారు. మనం కేవలం ప్రేక్షకుల్లాగా చూద్దాం. ఓకే బాస్. బాల్కనీ సీట్ లో కూర్చొని చూద్దాం బాస్, ఏమంటారు? ఓవర్గా మాతోనే పెట్టుకుంటారా? ఇప్పుడు చూడండి మిమ్మల్ని ఏం చేస్తామో. మీరు మరీ ఇంత తొందరపడితే ఎలా? నా అస్సలైన గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. అది కాగిన బ్రూస్లీనా. దీని లైఫ్ ఎండ్ చేయగలిగింది నేను మాత్రమే అనుకుంటా. ఆ ఇల్లు ధ్వంసం చేయడానికి ట్రై చేస్తున్నారా? మీరు అయిపోయారు. ఇప్పుడు చేస్తాను నీ లైఫ్ ఎండ్. తిక్క కుదిరింది. డికోస్టా బాస్, మాకు కాదు వాటికి ఎండు కార్డు వేయండి. ఏంటి అన్యాయం? ఇంత చిన్న చిన్న జంతువులు డికోస్టాని ఎలా డిఫీట్ చేస్తున్నాయి? ఇప్పుడు వీళ్ళ లైఫ్ ఎండ్ చేయక తప్పదు. బాస్ ఎలాగైనా మమ్మల్ని కాపాడండి. ముందు వచ్చి నన్ను ఎవరైనా కాపాడండి. పక్షి వదలట్లేదు. వెళ్లే లోపు నేను ఈ రాబిట్ లైఫ్ ని ఎండ్ చేస్తాను.
అసలు ఏంటి ఈ మ్యాజిక్? కుందేలు పిల్లకి ఇంత బలం ఉంటుందా? జీవితంలో నేను ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. ఆఖరిసారిగా వీళ్ళ లైఫ్ ఎండ్ చేయడానికి ట్రై చేస్తాను. ఏమైంది మ్యాన్? ఇది ఎందుకని ముందుకు వెళ్ళట్లేదు? ఈ ప్రదేశం నాకు కూడా ఇల్లే. అయినా నీ రిసార్ట్ ని ఇక్కడే కట్టాలనుకుంటున్నావా? ఇది మన ఎండ్లా ఉంది. నాకు ఆకలి దంచేస్తోంది. థ్యాంక్ యూ భూతం బాస్. థ్యాంక్ యూ టకేలా పకేలా. వి ఆల్ లవ్ యు. యు వెల్కమ్. ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడమే మా పని. అలాగే పాపులకి శిక్ష వేయడం మాకు అతి గొప్ప బహుమతి. ఇంకెప్పుడు కూడా ఆ దుర్మార్గులు మీ జోలికి రారు. సో ఎంజాయ్.